లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్ల మందికి తాగునీరు అందిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇవాల్టితో 48 ఏళ్లు. ఇందిరాగాంధీ కుడి ఎడమ కాల్వలను విడుదల చేసి జాతికి అంకితం చేసినప్పటి నుంచి కొన్ని లక్షల మంది జీవనాధారంగా మారింది సాగర్. కోట్ల మంది ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ మహా అద్భుత కట్టడంపై V6 స్పెషల్. నాగార్జున సాగర్ కృష్ణా నదిపై నిర్మించిన ఈ అపురూపమైన ప్రాజెక్టుకు ప్రపంచ దేశాల్లోనూ పేరుంది. 45,000 మంది కార్మికులు 12 ఏళ్ల పాటు కష్టపడి దీన్ని నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 5 కోట్ల మంది కార్మికులు శ్రమించి ఉండొచ్చని అంచనా. ప్రాజెక్టు నిర్మాణంలో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు గ్రామాలు, పరిశ్రమలకు విద్యుత్ సౌకర్యం అందుతోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలని కరువు నుంచి కాపాడింది ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్. డిసెంబర్ 10న డ్యాం నిర్మాణానికి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. దాన్ని నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న ప్రధాని హోదాలో కుడి ఎడమ కాలువలకు నీరు విడుదల చేశారు. కృష్ణా జలాలను వీలైనంత త్వరగా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో 1903లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించారు. కానీ అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మద్రాస్ ప్రెసిడెన్సీతో ఒక సంయుక్త పథకం చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రం నియమించిన V.S. ఖోస్లా కమిటీ సముద్ర మట్టానికి 590 అడుగుల ఎత్తున జలాశయం ఏర్పడేలా 408 అడుగుల డ్యాం నిర్మాణానికి పథకం తయారు చేసింది. మద్రాస్ ప్రెసిడెన్సీ అందుకు ఒప్పుకోలేదు. 1948లో నిజాం ప్రభుత్వం అంతరించి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. 1952లో విజయపురి దగ్గర సముద్ర మట్టానికి 546 అడుగుల ఎత్తులో జలాశయం ఏర్పాటుకు ఆనకట్టను ప్రతిపాదించారు. దీంతో అలీ నవాబ్ జంగ్ అనే ఇంజనీర్ మొదటిసారిగా ఈ స్థలాన్ని సందర్శించారు. అక్టోబర్ 2న టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర, హైదరాబాద్ సంయుక్త రాష్ట్రాల ప్రాజెక్టుగా నందికొండ బోర్డు ఏర్పడింది. 1955 డిసెంబర్ 10న నెహ్రూ శంకుస్థాపన చేశాక 1956 నుంచి ప్రాజెక్టు నిర్మాణం మొదలవగా 1970 నాటికి పూర్తి స్థాయిలో నిర్మించారు. 1974 నాటికి క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయింది. అప్పట్లో నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి కేవలం 73 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దేశంలోనే మానవ నిర్మిత ప్రాజెక్టుగా గుర్తింపుతో ప్రత్యేకత చాటుకున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేస్తూనే ఉన్నారు నేతలు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆధిపత్యం కింద నలిగిపోయింది. ఇక మొదట మాచర్ల మన రాష్ట్రంలోనే ఉండేది. అప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణలోనే ఉంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆంధ్రకు సగం, తెలంగాణకు సగంగా మారింది. ఈ ప్రాజెక్టుకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనేది ఇప్పటికీ నిఘా వర్గాల హెచ్చరిక. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెక్యూరిటీని పెంచాలన్నది ప్రజల డిమాండ్. సాగర్ పర్యాటక కేంద్రంగా అటు టూరిస్టులను కూడా ఆకట్టుకుంటోంది. సాగర్లో పూడికను తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.